అందరికీ నమస్కారం. నా పేరు సంజయ్. అమ్మ నాన్న గర్వపడే స్థాయిలో ఉన్నాను. ఈరోజు నాకంటూ అన్నీ ఉన్నాయి. అమ్మ నాన్న ఎప్పుడూ అంటూ ఉండేవారు, మనం చేసిన సహాయం వృధా అవదని. నా జీవితంలో అది నిజమైంది. ఇంకా నా కథలోకి వస్తే, మీ అందరిలోనా నా జీవితంలో కొంతమంది ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు అమ్మ, నాన్న, గాలి, నా గురువు విశ్వనాథం మాస్టర్. ఐ కెన్ కాల్ దెమ్ యాజ్ ద 4 pillars ఆఫ్ మై లైఫ్. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం ఆ నలుగురే. రోజంటే గుర్తొచ్చింది. నా జీవితంలో ఆ రోజు ఎన్నో మలుపులకు కారణమైంది. ఆహ్లాదంగా ఉండేలా ఒక్కసారిగా అలజడి సృష్టించినట్టు అయిపోయింది. దానికి కారణం నా జీవిత లక్ష్యమైన ఒక పరీక్ష రాయలేకపోవడం. కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి నా లక్ష్యాన్ని చేరడానికి కట్టుకుని నిచ్చెన ఒక్కసారిగా కూలిపోయింది. ఆ రోజు అసలు ఏం జరిగిందంటే, ఈవిడే మా అమ్మ, వంటలంటే ఇష్టం. ఈయన మా నాన్న, పేపర్లంటే ఇష్టం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఒరే నాన్న, ఎగ్జామ్ టైం అవుతుంది, లే నాన్న. ఉత్తిష్ట గరుడధ్వజ లేస్తున్నానమ్మా. మంగళం కురు. మార్నింగ్ నాన్న. మార్నింగ్ రా. ఏంటి ఏదో వెతుక్కుంటున్నట్టున్నారు? కొన్ని ఇంపార్టెంట్ పేపర్స్ కనపడట్లేదురా, వెతుకుతున్నా. గూగుల్లో వెతికేయండి, దొరికేస్తాయి. వెటకారానికి ఏం తక్కువ లేదు, కానీ నీకు ఎగ్జామ్ టైం అవుతుంది. యాయా వెళ్ళొస్తాను మరి. ఒరే నాన్న, టిఫిన్ తినరా. అబ్బా ఇప్పుడు వద్దమ్మా, అసలే లేట్ అయిపోయింది. కనీసం ఈ పాలైనా తాగు నాన్న. అబ్బా నా మాట వినమ్మా, బాయ్, నేను వెళ్ళొస్తాను, లేట్ అయిపోయింది. వెళ్ళడం మర్చిపోకు. సరేమా. ఒరే నాన్న, బయట ఏమైనా తిను. ఓకే ఓకే. ఖాళీ కడుపుతో ఉండకే. వాడు టిఫిన్ చేస్తాడు కానీ ఆ కాఫీ ఏదో నా మొహార కొట్టవే. ఆ పేపర్ అక్కడ ఉంది, ఆ పేపర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. ఓ కొడుకులంటే ఎగేసుకుని పోతారు, మొగుడంటే ఏం పట్టింపు లేదా? గాలి దుమారంలో వచ్చాడు చూడండి, ఈడే గాలి, నా బెస్ట్ ఫ్రెండ్. ఏరా పొద్దున్నే ఊరి మీద పడ్డావు, ఇప్పుడే కదా నైట్ షిఫ్ట్ అయింది. ఏం లేదురా, చిన్న ఫోటో షూట్ ఉంది కదా, కటింగ్కి వెళ్ళి వద్దామని. చచ్చాడు ఎవడో అయితే. సరే కానీ నేను సాయంత్రం కలుస్తాను, నాకు ఇప్పుడు ఎగ్జామ్ ఉంది. ఏడి ఎగ్జామ్ ఉందా? నాకు చెప్పలేదురా. సరేరా, ఆల్ ద బెస్ట్. యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్పినట్టు కుమ్మేయాలి, ఓకేనా? ఏడిసే కదవా, అమ్మ ఉప్మా చేసింది, వెళ్ళి తినిపో. ఏడు ఉప్మా పోర్రా. బాబు అన్నాడు, ఇంత జాగ్రత్తగా ఉండాలి. ఏరా ఎలా ఉన్నావు? బాగున్నానండి. వాడికే, వాడు బాగానే ఉంటాడు. వాడు బారిన పడిన వాడిని అడగాలి ఎలా ఉన్నావురా అని. ఏంటి బాబు ఉదయాన్నే? ఏం లేదంటే మీ ఇంటి వైపు వెళ్తుంటే మీ వంట వాసన వచ్చింది. బయటేమో జీడిపప్పు ఉప్మా అని అందరు టాక్, కానీ దాంట్లో అని సరిపోనే లేదని చూసిపోదాన్ని వచ్చానండి. ఓహో, మా చూసి వెళ్ళిపోతావు అనమాట. అమ్మో, ఇంత జాగ్రత్తగా ఉండాలి. అబ్బా మీరుండండి, ఉండ్రా, వెళ్ళి తీసుకొస్తాను. అవునరా, ఏంటి సంగతి? ఈ మధ్య ఫేస్బుక్ లో రాత్రి 2 3 కనపడుతున్నావు. నా సంగతి సరే, అంతవరకు మీరేం చేస్తున్నారు? నా మీదే పడ్డావురా. నా ఉద్యోగానికి టైం పాడు ఏమైనా ఉందనుకున్నావా? నీలా నేనేమైనా ఖాళీ అనుకుంటున్నావా? వాము, మరి నీ సంగతి ఏంటి? మీతో ఎందుకు కానీ ఉప్మా వచ్చే లోపల నేను పేపర్ చదివి నా జీకే పెంచుకుంటాను. చదివితే చదివి కానీ ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్ లాంటివి రాయాలనుకోకు రోయ్, జనాలు తట్టుకోలేరు. ఉప్మా వచ్చింది. ఆంటీ మీరు ఏమన్నా అమృతంలా ఉంటుందంటీ. ఒక బ్రెయిన్లెస్ క్యాండిడేట్ చేసిన టేస్ట్లెస్ ఉప్మాని ఒక టేస్ట్లెస్ ఫెలో బాగుందని సర్టిఫై చేస్తున్నాడు. బాగుంది. మీరు ఊరుకుంటారా? పాపం అబ్బాయి నిజం దాచుకోలేక బయటికి చెప్పేశాడు. నిజం దాచుకోలేక కాదే, ఉప్మా తినలేక. ఆయన అలాగే అంటారు కానీ ఇంకా తెమ్మంటావా? వద్దంటే ఇంకా చాలు. సరేలే. ఆంటీ ఉప్మాలో కొంచెం పంచదార కానీ చట్నీ కానీ. మేడం, అమృతంలోకి పంచదార కావాలంట, తెమ్మంటున్నాడు. శ్రీరామనాథ భగవంస్తవ సుప్రభాతం శ్రీ పర్వతేంద్ర కులవర్ధని సుప్రభాతం శ్రీరామ లక్ష్మణ హనుమదుపాసితేష శ్రీ సేతునాథ భగవంస్తవ సుప్రభాతం प्राच्य प्रतीच्य जलधि मिलितौ तरंगैः मंद्रं मृदंग
చూసుకోండి. ఏమైంది చూడండి. ఏమైంది? వచ్చింది అంబులెన్స్ తీసుకురండి. జాగ్రత్త. స్లోగా నెమ్మదిగా జాగ్రత్త. నేను ఇప్పుడు అర్జెంట్గా ఎగ్జామ్కి వెళ్ళాలి. సో మీకు ఏదైనా అవసరం అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు వెంటనే కాల్ చేయండి. సార్ ప్లీజ్ సార్ నా లైఫ్ సార్ ఎగ్జామ్ ఇది. ప్లీజ్ సార్ అలో చేయండి సార్, ప్లీజ్ సార్. సంజయ్, నువ్వు ఈ పరీక్షకు అరగంట ఆలస్యంగా వచ్చావు. సార్ అది ఈ కాదు పరీక్ష నీ జీవితానికి ఎంత ముఖ్యమో తెలుసు కూడా ఆలస్యంగా రావడం కరెక్ట్ కాదు. సార్. అసలు ఏం నీ జరిగిందంటే ఆలస్యానికి బలమైన కారణం ఉండొచ్చు, కానీ నేనేం చేయలేను. ఒకవేళ నేను నిన్ను ఎలా చేసినా కంప్యూటర్లో లేట్ లాగిన్ వల్ల క్వశ్చన్ పేపర్ రాదు. ఐఎమ్ సారీ. నా జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. నేను పరీక్ష రాయలేదని తెలిస్తే అమ్మ నాన్న ఏమనుకుంటారు. ఈ పరీక్ష పాస్ అవుతానన్న నమ్మకంతో ఏ క్యాంపస్ ఇంటర్వ్యూ కూడా అటెండ్ కాలేదు. ఎరా సంజయ్, క్యాంపస్ ఇంటర్వ్యూకి వెళ్ళవా? హాయ్ రా రే. నేను స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అయితే ఎలాగో రష్యా వెళ్ళిపోతాను. అందుకే ఏ క్యాంపస్కి అటెండ్ కాలేదు. అయినా నా వల్ల ఇంకోటి ఉద్యోగం కూడా నాకు ఇష్టం లేదురా. లైట్ తీసుకో. వారిని ఎంత పని చేసావురా. ఆ రోజు క్యాంపస్ ఇంటర్వ్యూ కనుక అటెండ్ అయి ఉంటే ఈ పాటకు ఒక ఉద్యోగమైనా వచ్చింది. ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయి ఉంది చూశారు? ఈ అమ్మాయి నా ఫ్రెండో గర్ల్ ఫ్రెండో తెలుసుకోవాలంటే ఇది చూడండి. ఎగ్జామ్కి విషెస్ చెప్దామని వచ్చాను, కానీ సంజయ్ చెప్పు. నువ్వు చేస్తుంది ఏమైనా బాగుందా? క్యాంపస్ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతానన్నావు, కానీ నీ వల్ల ఇంకొకటికి జాబ్ పోకూడదని అది అటెండ్ అవ్వలేదు. జిఆర్ఈ రాయమంటేనేమో ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతానన్నావు, పోనీ ఇది రాసావా? అది లేదు. అసలు నేను చెప్పేదేంటో నాకేం చెప్పొద్దు. నువ్వు చేస్తుందేం ఫస్ట్ టైం కాదు. అసలు నీ కెరీర్ మీద ఫోకస్ లేకుండా పోతోంది. అరే నేను చెప్పేదేంటో విను ముందు. నువ్వు చెప్పే సాకులనే వినడానికి నాకు ఓపిక లేదు. ఎన్ని రోజుల నుంచో చూస్తున్నాను, ఎప్పుడూ ఏదో ఒక సాకు చెప్తావేంటి? అసలు నేను చూస్తుంటేనే చిరాకేస్తోంది. సాకు చెప్తున్నాను, అయినా సాకుకి కారణానికి తేడా తెలియని వాళ్ళకి ఎన్ని చెప్పినా ఒకటే. సాకుని కారణం అన్న వాళ్ళకి ఎన్ని చెప్పినా ఒకటే. నేను ఒకటి అడుగుతాను, సూటిగా చెప్పు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నా కెరీర్ని ప్రేమిస్తున్నావా? పెళ్లి చేసుకోవడానికి ప్రేమ ఒక్కటే చాలు, కానీ బ్రతకడానికి ప్రేమ ఒక్కటే కాదు, ఎన్నో కావాలి, ముఖ్యంగా డబ్బు. నువ్వేంటో ఇప్పటికి తెలిసింది నాకు. ఇంక నన్ను దయచేసి వదిలే. నిన్ను బతిమాలేవాడు ఇక్కడ ఎవ్వడు లేడు, అర్థమైందా? నేను నీకు అవసరం లేదన్నప్పుడు నాకు కూడా నువ్వు అవసరం లేదు. నన్ను పోగొట్టుకున్నందుకు ఏదో రోజు నువ్వు బాధపడతావు. ప్రేమలో స్వార్థం మోసం ఉంటాయని అందరూ అంటారు, కానీ అసలు ప్రేమ అంటేనే ఒక పెద్ద బిజినెస్ డీల్. ప్రేమను బిజినెస్ డీల్లా చూసేవాడే పెద్ద స్వార్థపరుడు. ఏరా సంజయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఏంట్రా ఒక్కడో ఇక్కడ ఇలా? ఏం లేదు సార్, ఊరికే కూర్చున్నాను అంతే. సారీరా, ఇందాక ఎగ్జామ్ దగ్గర నేనేం చేయలేకపోయాను. అయ్యో పర్వాలేదు సార్. అయినా నువ్వే చెప్తావు కదరా, స్నేహానికి బంధానికి ముడిపెట్టకూడదని. నేను అదే చేశాను. మర్చిపోవడానికి కొంచెం కష్టం అవుతుంది సార్.
ఏముంటుంది అంత మామూలే కదా. కరెక్టేరా, కానీ జీవితంలో ఏదో కోల్పోయామని చెప్పి ముందుకెళ్లాల్సిన జీవితాన్ని ఆపేసుకోం కదా. యూ కెన్ అండర్స్టాండ్. ఐ నో సార్, కానీ నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుని మా అమ్మ నాన్నలకి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అదొక్కటే. రేయ్, ఈ టైంలో నేనేం చెప్పినా నీకు అర్థం కాదు. బట్ ఐ స్పీక్ విత్ యువర్ మదర్ అండ్ డాడ్. అమ్మ నాన్నలతో నేను వచ్చి మాట్లాడతాను. ఫ్యూచర్లో ఒక విషయం గుర్తుంచుకో, జీవితంలో భయం ఉండాలి కానీ జీవితమే భయం కాకూడదు. అమ్మ నాన్నల పట్ల భయభక్తులు ఉండాలి కానీ భయం ఒక్కటే ఉండకూడదు. నువ్వు అర్థం చేసుకుంటావన్న నమ్మకంతో వెళ్తున్నాను. ఏమండి, బాగా పొద్దుపోతోంది. వాడు ఇంకా ఇంటికి రాలేదు. ఒకసారి ఫోన్ చేయండి, నాకెందుకో భయం వేస్తోంది. ఎందుకే కంగారు పడతావు? నేను ఫోన్ చేస్తాను కదా. వాడి నంబర్కి నేను ఆల్రెడీ ఫోన్ చేశాను. స్విచ్ ఆఫ్ వస్తుంది. గాలిగాడి దగ్గరికి వెళ్ళాడో ఏమో. అది కాదండి, వాడెన్నో ఆశలు పెట్టుకున్న పరీక్ష కూడా రాయలేదు. ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. ఉండు, గాలిగాడికి ఫోన్ చేస్తాను. హ్మ్. హలో అంకుల్. నాన్న, సంజయ్ ఏమైనా వచ్చాడా? లేదంకల్, రాలేదు. ఏమంకల్? ఏం లేదు నాన్న, ఇంటికి కూడా రాలేదు. ఆంటీ కంగారు పడుతుంది. అవునా? మీరేం కంగారు పడద్దు అంకల్, నేను వెళ్ళి సంజయ్ని తీసుకొస్తాను, సరేనా? ఓకే నాన్న. ఇగో గాలిగాడికి ఫోన్ చేశాను, నేను తీసుకొస్తానని చెప్పాడు. ఎందుకు బాధపడతావు? ఏం కంగారు పడకు, వాడు వచ్చేస్తాడులే, సరేనా? అలాగేనండి. రారా, కూర్చో. అంకుల్, మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు నాన్న. సంజయ్ ఈరోజు ఎగ్జామ్ రాలేదు అంకుల్. తెలుసురా, మాస్టర్ ఫోన్ చేసి అంతా చెప్పారు. అవునా? ఇప్పటికే బాగా లేట్ అయింది, భోంచేసి వెళ్ళరా. వద్దు అంకుల్, నేను బయలుదేరుతాను. సంజయ్ని మళ్ళీ వచ్చి కలుస్తానని చెప్పండి. బాయ్. జాగ్రత్త నాన్న. ఏమండి, భోజనానికి రండి. వాడు తిన్నాడా? లేదండి, వాడు గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. భోజనం వద్దన్నాడు. వాడిని ఇబ్బంది పెట్టకు. ఆ పరీక్ష గురించి ఏమైనా అడిగేవంటే ఏం అడగొద్దు. అలాగేనండి. తెలిసి వాడి మనసుని ఎందుకు బాధ పెట్టాలి? అమ్మా, హ్మ్. నిన్న అసలు ఏం జరిగిందంటే, నువ్వు ముందు ఫ్రెష్ అయ్యరా, ఈలోగా భోజనం రెడీ చేస్తాను. అది కాదమ్మా. ఫ్రెష్ అయ్యి రా నాన్నా. ఏమండి, వాడు చెప్పేది వింటే వాడి మనసు తేలిక పడుతుందేమో. వాడు చెప్పేది వింటే వాడి ఎక్స్క్యూజ్ని మనం యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది. వాడేంటో మనకు తెలిసినప్పుడు ఇది ఏంట్రా అని అడగడం ఎందుకు? అది నువ్వు ఇంకేం కాదండి. మాట్లాడుతూ ఈ టాపిక్ ఇంతటితో వదిలే. హ్మ్. నాన్న, నిన్న అసలు ఏం జరిగిందంటే, అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. బర్త్డేకి బైక్ అడిగావు కదా, రేపు ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేస్తాను, షోరూమ్కి వెళ్దాం. అది కాదు నాన్న, నేను చెప్పేది నువ్వు. నువ్వు తొందరగా వెళ్ళు నాన్న, భోజనం చల్లారిపోతుంది. రే సంజయ్, బా ఇది ఇంకా ఎగ్జామ్ గురించి మర్చిపోలేకపోతున్నాడేమో. ఈ విషయం వెంటనే మాస్టర్కి చెప్పాలి. ఒకసారి బైక్ కీజ్ ఇవ్వరా. నాకెందుకో ఈరోజు నేను నమ్మి నా బండి కీజ్ ఇవ్వాలనిపిస్తుందిరా. ఇప్పుడు మళ్ళీ మామూలు మనిషి అయితే చాలు. సరేరా, బాయ్ రా, ఉంటా. ఎరా గాలి, మాస్టర్. ఇలా వచ్చేసావు, బాగున్నావా? బాగున్నాను మాస్టర్. ఏంటి ఇంత పొద్దున్నే వచ్చేసావు? ఏదైనా కొమ్మ మీద తెచ్చుకున్నావా ఏంది? అంటే బై డిఫాల్ట్ నేను ఎప్పుడు కాంప్లిమెంట్ తెచ్చుకుంటానని మీరు మైండ్లో ఫిక్స్ అయినట్టున్నారు. నిజమే కదరా. సరే ఇంకేంటి, ఏం సంగతులు? ఎలా ఉన్నాడు సంజయ్? సంజయ్ గురించి మాట్లాడడానికి వచ్చాను మాస్టర్. ఏమైంది? ఆడ పరీక్ష గురించి మర్చిపోలేకపోతున్నాడు మాస్టర్. నేను ఎంత చెప్పినా నా మాట వింటలేదు, దేని మీద ఫోకస్ పెట్టలేకపోతున్నారు మాస్టర్. అవునా, అంత జరిగిందా? అవును మాస్టర్. సరే, యూ డోంట్ వరీ. సరే రేపు మాస్టర్. మార్నింగ్ వాళ్ళ అమ్మ సరే. నాన్నతో నేను మాట్లాడతాను. సరే మాస్టర్. నెక్స్ట్ వీక్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి అవుతా. ఇప్పుడు నేను నీ మూడ్లో సెట్ అవ్వగలను లేదో.
సంజయ్, మాస్టారు మీరా ఎలా ఉన్నావు? మీరా? బాగానే ఉన్నానండి. గాలిగాడు చెప్పాడురా, నీ పరిస్థితి ఏంటో ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. జీవితంలో ఇలా ఉండాలని చెప్పి నిన్ను చూపించి కాలేజీలో అందరికీ చెప్పేవాడిరా. కానీ జీవితం అంటేనే భయపడిపోతాను. నిన్ను ఈరోజు ఇలా చూసి వారికి ఏమని చెప్పాలి, ఎలా చెప్పాలి? జీవితంలో ఏదైనా ఫేస్ చేయడానికి నీకు ఆ కెపాసిటీ ఉందిరా. ఈ చిన్న పరీక్ష వల్ల నువ్వు ఇలా ఈరోజు అబ్బే కరెక్ట్ కాదురా. ముందు అసలు జీవితంలో అంతా అయిపోయిందనే భ్రమలోంచి బయటికి రారా. ఈ పరీక్ష ఒకటే నీ జీవితం కాదు. ఏం చేయమంటారు సార్? ఎంత ట్రై చేసినా మర్చిపోలేకపోతున్నాను. నీకు వ్యక్తిని పరిచయం చేయాలిరా. అతని పేరు నిఖిల్ సిజిక్. చిన్నప్పటి నుంచే కాళ్ళు చేతులు లేవు. 8 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. లైఫ్ని ఎండ్ చేసేద్దాం అనుకున్నాడు. ఇట్ వాజ్ బిగ్ స్టోరీ, ఫెయిల్యూర్ స్టోరీ రియల్. కానీ ఆ తర్వాత ఒక అద్భుతమైన విజయాన్ని చూశాడు. తనకున్న అంగవైకల్యం తన జీవన మార్గంలో అడ్డురాదని గ్రహించాక ఈ ప్రపంచానికే ఆదర్శవంతమైన వ్యక్తిగా మారాడు. కొందరు మనుషుల మనస్తత్వాల వల్ల నీ లైఫ్ మిస్ఫైర్ అయిందనో, నువ్వు కోరుకున్నదేదో జరగలేదనో డిప్రెస్ అయ్యి నీ లైఫ్ స్పాయిల్ చేసుకోకు. ఇంతకుముందు నువ్వు సంజయ్ని చూడాలనుకుంటున్నాను అంతేరా. ఇంతకు మించి నీలాంటి బ్రైట్ స్టూడెంట్కి ఏం చెప్పలేను. ఉంటారా? సార్ మీరు నేను ఆ రోజు అవును, ఆ రోజు మీరు కాపాడింది నన్నే. ఇందుకు మీరేం తీసుకుంటారు? కాఫీయా, టీయా? చాలా ఆనందంగా ఉంది సార్ మిమ్మల్ని ఇలా చూస్తుంటే. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నేను జాబ్ గురించి వచ్చాను సార్. ఇదిగోండి, ఇవే నా సర్టిఫికెట్స్. అవేం అక్కర్లేదు. మీరు ఎప్పుడు జాయిన్ అవుతున్నారో చెప్పండి. అయ్యో సార్, నేనేదో మిమ్మల్ని కాపాడానని మీరు నాకు ఉద్యోగం ఇవ్వడం కరెక్ట్ కాదు కదా సార్. మీరేమన్నా చేస్తున్నారో నాకు అర్థమైంది. 1 సెకండ్. హలో, ఏం సార్? ఐ థింక్ యువర్ అన్ ప్రాబ్లం. లాస్ట్ మంత్ మా కంపెనీకి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. అది ఈ మంత్ ఎండింగ్ కల్లా సబ్మిట్ చేయాలి. లేకపోతే అగ్రిమెంట్స్ ప్రకారం మాకున్న షేర్స్ కొన్ని వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నమ్మిన వాళ్ళందరూ మోసం చేశారు. థింగ్స్ కీప్ హ్యాపెనింగ్, అంతే. సార్ మీరు మాట్లాడుతున్న సాఫ్ట్వేర్ గురించి నేను ఇంజనీరింగ్లో ప్రాజెక్ట్ కింద చేశాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ జస్ట్ చెక్ ఇట్ అవుట్. వావ్, వండర్ఫుల్. మాకు కావాల్సింది ఇదే. మీరు ఇంకేం మాట్లాడకండి. ఇప్పుడైనా మీకు జాబ్ ఇచ్చే అవకాశం నాకు వచ్చింది. మీకేం కావాలన్నా తీసుకోండి, కానీ కష్టపడి పనిచేయండి. మీరు ఈ టైంలో దొరకడం మా అదృష్టం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ ద జాబ్. థ్యాంక్ యూ. చెప్పు నాన్న, అమ్మా, ఇంటర్వ్యూ ఏమైంది? నాకు జాబ్ వచ్చింది. ఆ? అవునమ్మా. చాలా ఆనందంగా ఉంది. నాన్న 25 ఏళ్ళుగా కష్టపడుతుంటే వస్తున్న శాలరీ నాకు మొదట్లోనే వస్తుంది. తొందరలోనే మన సొంత ఇంటి కల నెరవేరిపోతుంది. అదిగో అమ్మా, ఇదే అపార్ట్మెంట్లో 3rd ఫ్లోర్లో మనం ఎప్పటికైనా ఇలాంటి అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ ఉండాలని కోరుకున్నావు చూడు, అది ఇప్పుడు నిజమైంది. చాలా బాగుందన్న, చాలా ఆనందంగా ఉంది. సూపర్ నాన్న, చాలా బ్రహ్మాండంగా ఉంది. అందరికీ నేను చెప్పేది ఒకటే, జీవితం అనే పుస్తకంలో ఈరోజు అనే పేజీ తర్వాత ఇంకో పేజీ ఉంటుంది. ఇప్పుడే వాళ్ళని అక్కడ డ్రాప్ చేసి వచ్చాను కదండి, నేను కూడా అక్కడికి వెళ్ళాలి.
దట్స్ అ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్. వెళ్ళొస్తాం. ఇట్లు మీ సంజయ్. హలో, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. నేను వర్కౌట్ కాలేదని వదిలించుకున్నావారా?